మామిడి పండు ఇలా జెల్లీగా మారితే పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. బయట మార్కెట్‌లో కొనే మ్యాంగో జెల్లీ కంటే ఇంట్లోనే శుచిగా, శుభ్రంగా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బాగా పండిపోయిన బంగినపల్లి మామిడి పండు తీసుకొని, ఇలా చెక్కు తీసేసుకొని, ముక్కలుగా కోసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బంగినపల్లి మామిడి పండయితే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు ప్యాన్‌లో ఒక స్పూను నెయ్యి వేడి చేసి, గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జు, మీ రుచికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. మీకు బెల్లం నచ్చకపోతే పంచదారైనా వేసుకోవచ్చు. ఇలా గరిటెతో కలుపుతూ చిన్న మంట మీద ఒక్క 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలకి బెల్లమంతా కరిగిపోయి పాకం ఉడుకుతున్న మంచి సువాసనొస్తుంది. అప్పుడు స్టవ్ మీద నుండి దించేస్తే సరిపోతుంది. ఇప్పుడు వెడల్పుగా ఉన్న పళ్ళానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఉడికించుకున్న మామిడి పండు గుజ్జు వేసుకొని ఇలా గరిటెతో మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఎండవేడికి ఒక్క 2 రోజులు ఎండలో పెట్టుకుంటే మ్యాంగో జెల్లీ రెడీ అయిపోతుందండి. మీకు ఎండ లేదు అనుకోండి, ఫ్యాను గాలికి 4, 5 రోజులు ఆరపెట్టుకోండి, చక్కగా ఆరిపోతుంది. నేను 3 రోజులు ఎండలో పెట్టాను. చక్కగా ఎండిపోయింది. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా ఎంతో రుచిగా ఉండే మ్యాంగో జెల్లీ తయారైపోయింది. ఈ మ్యాంగో జెల్లీని మీకు నచ్చిన షేప్‌లో ముక్కలుగా కోసుకొని బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మార్కెట్‌లో అమ్మే మ్యాంగో జెల్లీని తోతాపురి మామిడికాయల్లో విపరీతమైన పంచదార వేసి తయారు చేస్తారు. ఇంట్లోనే హెల్తీగా ఇలా తయారు చేసుకోండి. చాలా బావుంటుంది.